గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సేమ్ ఇంట్లో ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడా? అబ్సల్యూట్ అలాగే ఉన్నాడు. అంటే ఒకటి అంటే యాజ్ ఎ బ్రదర్ నేను ఆ రొమాంటిక్ యాంగిల్ అయితే నాకు ఐడియా లేదు కానీ అదే అంటే ఓకే అమ్మాయిలతో మాట్లాడేది ఎందుకంటే మీ ఫ్యామిలీలో వాళ్ళతో ఉండే విషయం వేరు. కాకపోతే ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. సో వెరీ అండర్స్టాండింగ్. అందరితో మీరు చూసే ఉంటారు తన బిహేవియర్ కానీ ఎవరిని ముందు ఒకటి వెనకాల ఒకటి అలా మాట్లాడు. అందరికి హెల్పింగ్ నేచర్ చూస్తే అందరికి కుకింగ్లో ఎప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు దాకా అందరూ పవన్ ఎలా మెచ్చుకున్నారు మీరు చూస్తూ ఉంటున్నారు. అలాగే బాగా రెస్పాన్సిబుల్ సెన్సిటివ్ అలాంటి పర్సన్ నేను చూసింది. మీరు ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అది మొత్తం మనోడు ఏం చేస్తాడు మీకే తెలుస్తుంది. ఎలా ఉంది బ్రో గేమ్? బాగా ఆడుతున్నాడు. బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉంటున్నాడు. అస్సలు 100% జెన్యూన్ నో మాస్క్. లవ్ ట్రాక్ విషయంలోనే బ్యాడ్ అయిపోతున్నారు నెగిటివ్ అయిపోతున్నారు అని అన్నారు కదా, దానికి మీ ఒపీనియన్ ఏంటి? అది లవ్ ట్రాక్ కాదన్న ఫస్ట్ తనే క్లారిటీ ఇచ్చాడు. స్టైల్ ఇది స్టైల్ కాదు నార్మల్ జనరల్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా క్లాస్కి వెళ్ళినా సరే 60 మంది అంటే 60 మందితో తిరగం కదా మనం. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు సేమ్ అక్కడ కూడా ఆ అమ్మాయితో కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉండి షేర్ చేసుకుంటున్నాడు. అంతేగాని దాని లవ్ ట్రాక్ కాదు. బిగ్ బాస్ అనేది ఒక అందరు కలిసి 24 hours ఉన్నప్పుడు బాండింగ్స్ అంటే ఇప్పుడు అక్కడ అందరికి బాండింగ్స్ ఎలా ఏర్పడుతున్నాయో తనతో బాండింగ్ ఏర్పడింది. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అంటున్నాడు కొంచెం. సో అదే అలా అనిపిస్తుంది నాకు. 24 hours స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు ఉండాలండి. ఇప్పుడు షేర్ చేసుకోవడానికి అవన్నీ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరితోనో ఏదో షేర్ చేసుకుని బాగా క్లోజ్ ఉండకపోతే దాన్ని ఉండలేము. అది మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళు అలా మ్యాచ్ అవుద్దు ఫ్రీక్వెన్సీ షేర్ చేసుకోవడానికి అమ్మాయితోనో అబ్బాయితోనో లేదంటే ఒక పెద్ద బర్నీ గారితో కూడా బాండింగ్ ఏర్పడింది. సో అలాగే నాకు తెలిసి ఆ అమ్మాయితో అలాగే బాండింగ్ ఏర్పడింది అనుకుంటున్నాను. బర్నీ గారు వచ్చారంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళు. అది వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ బట్టి ఉంటాయి. మరి ఎంతవరకు వెళ్తుందో అది వాళ్ళ బట్టే ఉంటుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీకు ఓకేనా? యాజ్ ఎ బ్రదర్ నాకు ఓకే. కానీ లవ్ అనేది వెరీ బిగ్ డెసిషన్. సో మామూలుగా ఫ్రెండ్స్ అది చాలా పారామీటర్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీస్ వాళ్ళకి 40 days పరిచయం ఉంది. సో ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ టైం లవ్ అనేది అన్ని పరిస్థితులు. ఎక్కువ రోజులు పరిచయం అయితే ఓకే. అంటే లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూడాలి. లవ్స్ కూడా లేదని నిలబడదు. మనోడు ఎప్పుడైనా చూసాడు అప్ అండ్ డౌన్స్? లవ్ చేయలేదు. లవ్ లో కాదు లైఫ్ లో ఇంకా లోస్ చాలా లోస్ ఇంకా హై దాకా. ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఏంటి ఆయన స్టోరీ చెప్పండి ఒకసారి. ఆయన చూసిన డౌన్స్ చిన్నప్పటి నుంచి లైక్ తను చదువుకుంది గవర్నమెంట్ హై స్కూల్. గవర్నమెంట్ హై స్కూల్ 6th దాకా చాలా చిన్న స్కూల్. మా తణుకు మా టౌన్ చాలా చిన్న స్కూలు. తర్వాత 6th class నుంచి జెడ్పిహెచ్ బాయ్స్ హై స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్. దాని తర్వాత దాంట్లో స్కోర్ చేసి ప్రగతి కాలేజ్ మళ్ళీ చిన్న ఇంటర్ కాలేజ్. అన్నిట్లోనూ లైక్ ఫిజికల్ గా స్పోర్ట్స్ కంప్లీట్ అథ్లెట్ అనమాట. ఇప్పుడంటే కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చాడు కానీ దాని ముందాక లైక్ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ప్రతి స్పోర్ట్స్ లోనూ ఆన్ టాప్ ఉండేవాడు. స్ప్రింటర్ అతను స్ప్రింటర్ చదువు కూడా వాడికి అన్ని 80, 75, 80 అన్ని మెరిటే. 10th ఇంటర్ వాడి బీటెక్ ఎంబీఏ అన్ని 80%, 75 అబోవ్. మేము ఎప్పుడు అన్నది అన్ని బాగుండదు. అదే మేము ఎప్పుడు అనేవాడి సాఫ్ట్వేర్గా వచ్చారు అంటే నాలుగు సెట్ అయిపోతుంది. ఫిజికల్ అనేవారు అంటారు కానీ కంప్లీట్ లైక్ చదువు కానీ అన్ని చాలా బాగా చదువుతాడు. బాగా చదివినా అంటే ఇంజనీరింగ్ నుంచి నాకు చెప్పేవాడు పోలీస్కి వెళ్ళిపోతా అంటే ఈజీ త్వరగా జాబ్ అంటే అలాగా స్పెండ్ చేసేవాడు. స్పోర్ట్స్ కోటాలో అలా వెళ్ళిపోవడం అని ట్రై చేశాడు. ఆర్మీ ట్రై చేశాడు. స్కూల్ టైంలోనే వాడు లైక్ పాంప్లెట్స్ పంచిపెట్టి మనీ అని చేయడం, బేకరీలో పని చేయడం ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా చేసేవాడు. వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్ట్. ఒరిజినల్ బ్రదర్ ఉన్నాడు. నేను వాళ్ళ అమ్మ మామగారు అక్క మేము అక్కడ కలిసే పెరిగాను. నేను వాళ్ళ ఇంట్లో చాన్నాళ్ళు పెరిగాను. అంటే నేను నాకేమైనా బోర్ కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన తమ్ముడు నేను ఎత్తుకొని పెంచాను అవన్నీ తెలుసు నాకు. నేను మా ఇంట్లో ఎక్కువ ఉండకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సో
నాకు అలా బాగా పవన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్నతో బాగా నాకు బాండింగ్ బాగా నాకు. అది నేను సడన్ గా స్టార్టింగ్ అంతా ఓన్ బ్రదర్ అనుకున్నాను. నేను అలాగే లైక్ రిలేషన్ అయితే అలాగే ఉంటుంది ఓన్ బ్రదర్ లాగా. కొంచెం కట్అవుట్లు అలాగే ఉండేలే బ్రో, ఆ కట్స్ లైక్ చెప్పండి బ్రో. ఏం చేసేవాడంటే వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్టర్, నలుగురు చేత పనిచేసి పెయింటింగ్ బిల్డింగ్స్కి వాటికి ఇంకా ఏ పెయింటింగ్ వచ్చినా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన 65 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన కష్టపడుతూ ఉంటారు. ఆయన రీసెంట్గానే ఇంకా ఆపరేషన్ అవడం వల్ల కొన్నాళ్ళ నుంచి చేయట్లేదు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ అలాగా వచ్చింది, అది లంప్ తీసేసారు. ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. మదర్ హౌస్. ఇంకా ఎవరు చిల్ల సొంత అన్నయ్య జాబ్ చేస్తున్నాడు యాజ్ హెచ్ఆర్ రిక్రూటర్ లీడ్ ఇక్కడ. ఇప్పుడు థాయిలాండ్ లో వర్క్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్. ఎప్పుడైనా గొడవలు పడదాం అలాంటివి చేస్తుంటాడు పవన్? చాలా కామ్ గా ఉందండి, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవడైనా జోలికి వస్తే వదలదు. అంటే లైక్ గొడవ కొట్టేసుకుని అసలు ఎవరితో అయినా సరే చాలా కామ్ గా మాట్లాడితే, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు అనమాట అందరితోనూ. ఎవరితో అయినా సరే ఫ్రెండ్లీగానే, వేరే వాళ్ళు ఏమన్నా సరే కామ్ వెళ్ళిపోతాడు. మనోడు విధానమే అంతా మాట్లాడే విధానం చాలా సైలెంట్, లైక్ పక్క డోర్ లో ఉండే అబ్బాయి లాగానే ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోనూ. ఎవరు నచ్చారు పవన్ కాకుండా ఇంకా మీకు హౌస్ లో? కాదండి పవన్ కాబట్టి పవన్ ఎక్కువ ఫోకస్ అంతా ఎక్కువసేపు ఆడేగా ఉంటుంది. నాకు నచ్చింది మొత్తం అందరికీ నచ్చింది. ఇమాన్యుయల్ బాగా నచ్చాడు. సో కామెడీ ఈజ్ హార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అంటాను, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది ఎంటర్టైన్మెంట్ షో అయితే అతను కామెడీ ఇంకా అన్ని నవరసాల కింద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేస్తున్నారు. బాగుంది. ఇమాన్యుయల్ బాగుంది, తనుజ గారు ప్లస్ వీళ్ళ కామెడీ వాళ్ళ ట్రాక్ అన్నీ బాగున్నాయి. అందరూ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క పర్టికులర్ ఆస్పెక్ట్స్లో నచ్చారు నాకు. ఓకే, ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకున్నాడు బ్రో? నార్మల్గా మీకు చెప్పాడా ఏమైనా ఇండస్ట్రీ అని ఏదైనా ఏమైనా ఉన్నాయా కోరికలు మనకి? కాలేజ్లో శ్రీ విష్ణు వచ్చాడు. ఓకే, హీరో శ్రీ విష్ణు. అప్పుడు షూటింగ్ లో మనోడు బాగా యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఓకే, అప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని. అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అన్ని మొదలు పెట్టేశాడు. రీచ్ బాగా వచ్చింది, మోడలింగ్ లోకి వెళ్ళాడు. ఇంకా అలాగ గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నాడు. లైక్ చాలా సన్నగా ఉండి లైక్ నార్మల్ పర్సన్ ఉండేవాడు. సెకండ్ ఇయర్ నుంచి ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అయ్యి మొత్తం అలా డెవలప్ చేసుకుంటూ లైక్ కింద ఒక 5 to 10 years కష్టపడి ఇంకా ఓకే మనకి స్కోప్ ఉంది అని చెప్పి అప్పటి నుంచి అంతకుముందాక పోలీస్ అవుదాం, ఆర్మీ సెలక్షన్స్కి వాటికి వెళ్ళడం అన్నీ చేసేవాడు. చాలా మొత్తం ఈ సినిమా ఇంట్రెస్ట్ వచ్చాక గిటే వస్తారు కదా. అప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు పోలీస్ అంటే వాడికి స్పోర్ట్స్ ఇష్టం. సో స్ప్రింట్ అవన్నీ 100 meters చాలా మంచి రికార్డ్. అంటే షార్ట్ పుట్స్ లో మంచి అందుకే టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ఫిజికల్ టాస్క్ అసలు ఇంకా నాకు తెలిసి 100% కూడా ఇంకా అవ్వలేదు మనోడు ఫిజికల్ టాస్క్ లో. ఫిజికల్ టాస్క్ 100% ఇస్తే మీరు ఆ చేతులు చేసి నడుస్తాడు కదా, అవన్నీ డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అది కూడా సొంతంగా నేర్చుకున్నాం అన్ని. లైక్ చాలా డెడికేటెడ్ గా ఉండేవాడు, గ్రౌండ్ కి వెళ్ళేవాడు. మేము ఒకవేళ సినిమాకి వెళ్ళినా ఏదైనా బయట చెయ్యాలన్నా అన్ని పిక్ చేసుకుని అప్పుడు బయట తిరిగేవాళ్ళం తప్ప. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ రోజు తిరుగుతారా? రోజు తిరుగుతాం మొత్తం. ఏం చేస్తుంటాడు మామూలు లైఫ్ స్టైల్? పడుకుంటాడు. దాని గురించి యాక్చువల్ అదే క్వశ్చన్. ఎప్పుడు ఎవరు అన్నారు బ్రో నిద్రమో అంటే కొంచెం లేట్ గా అవుతుంది స్లీప్. 4-5 పడుకుంటారు. కాదు, షిఫ్ట్ 11 o'clock అయిపోద్ది. ఫోన్ చేస్తే ఏం చేద్దాం, ఖాళీ వచ్చామంటాడు. తిరుగుతాం 2 వరకు మాదాపూర్ లో తింటాం, మళ్ళీ వస్తాం. 2 to 3, 2 to 4 మాంగానే చదువుకుంటాడు. దాని తర్వాత పడుకుంటాడు అనమాట. అంటే సూపర్ హీరో ఎలా అవ్వాలని ఆ సినిమాలు చేయాలని అంటే సూపర్ హీరోస్ నుంచి లైక్ మోటివేషన్ తీసుకుంటాడు. ఎక్కువ మూవీస్ కన్నా ఎక్కువ మాంగా ఇవే చదువుతాడు. సినిమా లోకి వస్తా అంటాడు కానీ ఎక్కువ మాంగా, జపనీస్ మాంగా ఇవన్నీ చదువుతూ ఉంటాడు. ప్లస్ ఆ నిద్రకి ఇంకా మెయిన్ కారణం నైట్ పూట రీల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు. గిరీష్ బయట రాత్రి 3-4 ఇక్కడ కింద చేయడం వల్ల వాడికి నిద్ర
టైమింగ్స్ మారిపోయింది. సో అందుకే ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పటికి లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు కూడా 11ంటికి ఇంటర్వ్యూ అంటే 5 దాకా పడుకోలేదు. చదువుతూ ఉంటాడు రాత్రంతా, నిద్ర పట్ట అదే ఇంకా అలవాటు అయిపోయి అసలు పడుకోడా? పడుకుంటాడు. తక్కువ పడుకునేది లేట్ గా పడుకుని ఓ 6 hours అలా పడుకుని మేనేజ్ చేస్తాడు. మీకు తెలిసినంత వరకు మిమ్మల్ని మనవాడిని ఎప్పుడు ఎవరు తిట్టింది కానీ లేకపోతే ఇది చేసింది ఎవరు లేరు. మనవాడు నన్ను మాటలు అంటుంటారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంటది బ్రో మనవాడి గురించి? కామన్ బ్రో. ఇంటర్నెట్ చాలా అలవాటు అంటే ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది ఇంటర్నెట్ లో పోర్ట్రే చేసేది అది నిజం కాదు. ఎందుకంటే వరల్డ్ అంతా జడ్జ్ చేస్తే ఫ్రమ్ దేర్ పర్సెప్షన్స్, వాళ్ళ లిమిటేషన్స్ ఆఫ్ దేర్ మైండ్. సో అది నిజం కాదు, ఇంకా పట్టించుకొని వాళ్ళకి రియాక్ట్ అవ్వలేము, మనం వాళ్ళకి ఒప్పించలేము, మనం ఏం చేయలేము దాన్ని. సో అందుకని మన కంట్రోల్లో లేనిది ఇంకా. అందుకే నేను మా బ్రదర్ కూడా చెప్పాను, పేరెంట్స్ నుంచి కామెంట్స్ చదవనివ్వద్దు, వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ అబ్బాయిని ఏమన్నా అంటుంటే అలా ఫీల్ అవుతారని చెప్పి నేను ఇంకా వాళ్ళకి జస్ట్ టీవీలోనే చూపిస్తుంది తప్ప యూట్యూబ్లో మళ్ళీ కామెంట్స్ చదివినా మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. ఎందుకు చదివించట్లేదు బిగ్ బాస్ అంటే వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ బోల్డ్ అని వచ్చాయి. అసలు మూవీ క్యారెక్టర్ బట్టి మనిషిని జడ్జ్ చేయకూడదు కదా, సేమ్ అంతే. మూవీ క్యారెక్టర్ బట్టి జడ్జ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయకుండా లైక్ డిఫరెంట్ కంప్లీట్లీ. చాలా మంచి ఫస్ట్ లో కూడా వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ సిరీస్ సిరీస్ బట్టి ఒక సిరీస్ గురించి కాదు, రీల్స్ అవి చేస్తారు కదా, దాంట్లో కూడా వచ్చాయి బాగా కామెంట్స్. నెగిటివ్ ఎక్కువ వచ్చాయి. పట్టించుకోడు అసలు. చెప్తారా? అసలు మేము డిస్కస్ చేసుకుంటాం. వచ్చలేరా ఫ్రెండ్స్ తెలిసిందిగా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఒకరు కన్ఫర్మ్ రోస్ట్ అవుతారు. ఆ రోస్ట్ అయితే ఆడే మా ఇద్దరి మధ్యలో. అవునా? మరి మీరు అంత రోజు చేసి పవన్ కి ఇక్కడే ఎంత సైలెంట్ ఉన్నారు? మీరు వదలాలండి. వదలలేదా? కెమెరా ఫియరా కొంచెం తగ్గిపోయింది మీరు అడిగినప్పుడు. ఇప్పుడు అమ్మాయిల ఫీలింగ్ ఏంటి బ్రో? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు బ్రో? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. వాళ్ళ మమ్మీకి ఎప్పుడు చెప్పేవాడిని, మేము అందరం జాబులు చేస్తుంటే మనోడు ఖాళీగా ఉండేవాడని, సంపాదన లేదని కొంచెం ఫీల్ అయ్యేవారు. అంటే మేము సంపాదించేది ఒక 5 years పడతాడు ఒకసారి సంపాదిస్తాడు అంటే అని చెప్పేవాళ్ళం. పుష్ ఉంటుంది వెనకాల, పుష్ ఉండేది, మా నుంచి ఉండేది, సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు తణుకులో. మరి అక్కడ తణుకులో అందరూ చూసి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం అన్ని అడుగుతున్నాయి, జరుగుతున్నాయి. అదే వాళ్ళ లేదన్నాడు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాను, పిల్లలతో డిస్కస్ చేయకూడదు, నేను చేయలేదు లేదని. ఎవరు అందరూ వాళ్ళకి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాడి గురించి. వాళ్ళు టీవీని ఎలా చూస్తే అలాగే చూస్తున్నారు, చుట్టాలందరూ కొంచెం అలాగే చూస్తున్నారు, బయట వాళ్ళ గురించి తెలియదు. ఎవరు రాలేదు, అందరికీ తెలుసు పవన్. అంటే ఫ్యామిలీస్ మాటలు ఎలా ఉన్నాయి మనోడికి? ఫ్యామిలీస్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడింది అయితే, అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడలేదు, కానీ పిన్నాళ్ళతో బ్రదర్తో అయితే ఎవరు ఏం మాట్లాడలేదని. అందరూ వచ్చి బాగా ఆడుతున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు హోమ్ టూర్ వీడియో చూస్తే మొత్తం అందరూ వాళ్ళు అసలు నిజంగా అంత ఓటింగ్ కారణం మొత్తం ఇప్పుడు సపోర్ట్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్. మా గ్రూప్ లో చూస్తున్నాం కదా, మా అదే తన కజిన్స్ కానీ నెఫ్యూస్ కానీ వాళ్ళందరూ వాళ్ళు సరదా మాట్లాడుకుంటున్నారు తప్ప, ఈడ ఇలా చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు తప్ప, అందరు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎప్పుడు దాన్ని ఒక నెగిటివ్ గా ఎవరు చూడలేదు. ఈవెన్ అక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు, హోటల్ దగ్గర పెట్టి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు పాంప్లెట్స్ పెట్టి. స్టార్టింగ్ ఇనిషియల్ సపోర్ట్ అలాగే వచ్చింది, మేము ఏం చేయలేదు అసలు. ఆ సపోర్ట్ అంతా ఓటింగ్ కానీ అగ్ని పరీక్ష నుంచి రావడం, ఇప్పుడు దాకా 2 times నామినేషన్స్ లో ఉన్న ఆ ఓటింగ్ 3rd లో ఉన్న, అఫీషియల్ పోల్స్ 3rd లో ఉన్న, అవన్నీ వాళ్ళ ద్వారానే వచ్చాయి. ప్లస్ వాళ్ళ కాలేజ్ గ్రూప్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అసలు కాలేజ్ డైరెక్ట్ బయట హోర్డింగ్ దగ్గర పెట్టారు వాడి ఫోటో పెట్టి. సో మేమే అడగలేదు, ఎవరు అడగలేదు, మేము వాళ్ళ అన్నయ్య అడగలేదు, మేము అడగలేదు, వాళ్ళే మన కాలేజ్ వాళ్ళు చేసి పవన్ చేస్తున్నాడు అని చెప్పి. అదే అప్పుడు బాగా యాక్టివ్గా ఉండే స్పోర్ట్స్ ఇవన్నీ వాడు బాగా కొంచెం నోటెడ్, కొంచెం అందరికి ఫ్రెండ్స్ అందరికి. ఇంకా క్రికెట్ చాలా వాడుతుంది, క్రికెట్ టోర్నమెంట్స్ అన్ని పిలుస్తారు అక్కడ క్రికెట్. సో అందుకని బాగా వాటి సరికి అక్కడ బాగా పరిచయం. క్రికెట్ అంటే తెలుసు కదండి, ఇంకా వాళ్ళ సీనియర్స్ అందరికీ తెలుసు అనమాట. జనరల్ గా నెగటివ్ ఒపీనియన్ ఉండదు అసలు, ప్యూర్ పాజిటివ్. యాక్చువల్ మీకే క్వశ్చన్ ఇది, రమ్య దివాన్ ముందే ఫ్రెండ్సా అని చాలా మంది అంత క్లోజ్ మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చాక క్లోజ్ అయ్యారు. ఆడికి రమ్య
చెప్పండి bro. కాదు ముందు మీరు విన్నారా అది బయట friends లా behave చేస్తున్నాడు? talk వచ్చింది. Talk నేను విన్నారా? అవును విన్నాను. షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేస్తాం, ఎప్పుడో కలిసి ఉండొచ్చు ఒకసారి లో. నేను లేదు లేదు ఏం మరి అంటే అలా వచ్చిందంటే చెప్తా. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బాండ్స్ కలుపుకోవడం కామన్ కదా, అలా నార్మల్ గానే మాట్లాడుకున్నారు. సరే, ఇప్పుడు రమ్య పవన్ తో మాట్లాడుతున్నప్పుడు పవన్ ఆమె ఇస్తున్న రిప్లైలకి మీ రియాక్షన్ ఏంటి? మీరు ఏమనుకున్నారు? నార్మల్ గా మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ నామినేట్ చేసినప్పుడు పాయింట్ రేస్ చేసింది కదా, లైక్ ఇలాగా బుర్రలేదు. ఫిజికల్ ఓన్లీ ఫిజికల్ వెరీ రాంగ్. తను చెప్పిన లైక్ కన్వే చేయడం రాదు, కానీ లైక్ వాడు ఎంత తెలివైనాడో మాకు తెలుసు. చాలా కానీ అంత బుర్రలేదని అన్నా కూడా ఏ రియాక్ట్ అవ్వాల, సైలెంట్ అయిపోయాడు. అప్పుడే డౌట్ మొదలైంది అందరికి. ఛాన్స్ గురించి వెయిట్ లైక్ తనకి టాస్క్ చేస్తే తనకి అర్థమైపోతుంది. లైక్ తనకి ఫిజికలే కాదు మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్, ఆలోచిస్తాడని చెప్పి లాజికల్ థింకింగ్ చెప్పన్నాడు, చాలా స్ట్రాంగ్. ఇదివరకు కోడింగ్ మ్యారథాన్స్ కూడా వెళ్ళేవాడు, జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా వెళ్ళలేదు. కోడింగ్ మ్యారథాన్స్ కి వెళ్ళేవాడు, చాలా బాగా చేస్తాడు. చెస్ లో కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి. చిన్నప్పుడు టౌన్ లెవెల్లో జరిగే చెస్ ఛాంపియన్షిప్స్ లో ప్రైజెస్ ఉన్నాయి వాడికి. పుసుకున్న అంత మాట నింది ఇప్పుడు బుర్రలేదని. తెలియదు కదా, బయట నుంచి చూసేది అంటే వేరు, లోపల అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నువ్వు ఎమోషనల్ అంటాం వేరు, వరలేదని ఆ అమ్మాయి రాంగ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అయినా చాయిస్ ఆఫ్ వీడు రియాక్ట్ అవ్వ చెప్పే కదా, డజంట్ అంటే ఫ్లేర్ అప్ ఆల్ అవి చేయడు. మీరు ఇంకా చాలా మంది చాలా అన్నారు కూడా అక్కడ, ఇక్కడ రియాక్ట్ అవ్వడు ఎక్కువ. అంటే సైలెంట్ అంటే సైలెంట్ టైప్ అంటే దాని వల్ల మాట వదిలేడు. లైక్ వాళ్ళు హట్ అవుతారు, మనం ఈ మాట అంటే మనం హట్ అయ్యాం కదా అని చాలా అన్న తర్వాత మళ్ళీ ఆమెతోనే కూర్చొని మాట్లాడడం, లైక్ ఇన్ బిట్వీన్ కన్వర్జేషన్స్. 24 hours మేబీ బయట ఇది నాకు ఇదో బిగ్ బాస్ లో అర్థమైంది ఏంటంటే, అంటారు. ముందు నామినేషన్ ఎంతలా తిట్టుకున్నా నెక్స్ట్ రోజు అందరూ కలిసిపోతున్నారు. సో అంతే అది. అది నామినేషన్ ఒక రూల్ లా పెట్టుకున్నారు. అక్కడ అలా ఉంటది అనమాట, అక్కడ సిచ్యువేషన్స్ అలా మారిపోతుంది. ఇప్పుడు నేను కూడా సేమ్ వెళ్ళి కలిసిపోయి ఆ తిట్టినోడి దగ్గరికి వెళ్ళి నామినేషన్స్ అప్పుడు ఎంత గట్టిగా అరుచుకున్నావో నెక్స్ట్ రోజు అంతా కలిసిపోయి, ఎందుకంటే సపోర్ట్ కావాలేమో నెక్స్ట్ మళ్ళీ టాస్క్ కి వాటికి, అందుకే ఇంకా అలాగనే ఏమి ఉండదు, సిచ్యువేషన్స్ అలా మారిపోతాయి. అదే ట్రూ. కానీ మీరేనుకుంటున్నారు నామినేషన్ చేసిన వాళ్ళతో మాట్లాడితే రైడ్ అనిపించిన ఆ టైం అండర్స్టాండ్ ఉంటది కదా. ఇప్పుడు దాకా 40 days చూడడం వల్ల మాకు అర్థమైంది. సో అక్కడ కంపల్సరీ అందరితో కలిసి మెలగాలి, మళ్ళీ తిరగాలి మళ్ళీ, ఎందుకంటే ఏ పాయింట్ నామినేషన్స్ కానీ ఇవన్నీ సపోర్ట్ ఎప్పుడు ఎవరిది అవసరం అవుతుందో తెలియదు. సో అదొకటి తన పరిధిలోనే ఉంటున్నాడు, దాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటాడు. బాగా స్పోర్టివ్ తీసుకుంటాడు, తెగిపోతుంది కదా అని చెప్పి ఇంకా తింపేయడు, కలుపుకోవడానికి చూస్తాడు అన్ని. నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నచ్చను బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అలా ఎవరు లేరు బ్రో, అందరూ బాగా ఆడుతున్నారు. ఇది తెలియని ఆన్సర్. ఎవరో నచ్చకుండా ఏముంటారు బ్రో, ఎవరు ఇండివిజువల్ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి లైఫ్ కోసం చాలా సేఫ్ గా ఆన్సర్స్ ఇవ్వకండి బ్రో, ఇది మనం బిగ్ బాస్ లో లేము. ఎవరు లేరు బ్రో, అందరూ ఎవరి కాల్లో ఆడతారు. అంతే కదా బ్రో, ఎవరు టైం వచ్చినప్పుడు ఒకరు నామినేట్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు బాగా ఆడడానికి నెక్స్ట్ వీక్ వాళ్ళనే మీరు పాజిటివ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మీకు నచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ మామిడే. మీరు కూడా కాకుండా ఇమాన్యుయల్ కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఇమాన్యుయల్. విన్నర్ ఎవరు అవుతారు? మావాడు పవన్. డౌట్ లేదు, డౌట్ లేదు. లేదు మేము వీక్ బై వీకే వెళ్తున్నాడు. విన్నర్ గురించి ఆలోచించట్లేదు. ఎవ్రీ వీక్ ఆడు బాగా ఆడాలి, మాకు సపోర్ట్ బాగుండాలి. జీరో నుంచి స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వచ్చిన రీచ్ గానీ మనోడి మీద ఉన్న పాజిటివిటీ గానీ లైక్ నెక్స్ట్ లెవెల్ షాక్. అర్థం చేసుకుంటారు జనాలు. ఓకే, ఇక్కడికి వెళ్ళా బాండ్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎవరి రీతితో పెట్టుకున్నారు, అది లేకపోతే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటాం బాగుంటది, లేకపోయినా బాగుంటది, ఏదైనా ఈడి గేమ్ ఈడిదే కదా. ఒకవేళ లేదనుకోండి రాములో ఉంటది, రాము గేమ్ లో ఉంటది. రాము మన ఏది బిగ్ బాస్ రాము అంటే నేను డిమాండ్ పవన్ కి ఇంకొకటి ఏదైనా పేరు రాము అని అలాంటి అబ్బాయి రాముడు మంచి బాడీ చాలా వచ్చా. మీకు అనిపించిందా? అంటే రితుతో రిలేషన్ లేకపోతే గేమ్ బాగుపడేదా అంటే, మీరు చూసారంటే ఇప్పుడు వాడు గేమ్స్ అన్ని ఆడాడు, అన్నిట్లోనూ చాలా బాగా ఆడాడు. అసలు చెప్పాలంటే ప్రతి గేమ్లో ఇఫ్ ఈజ్ ఇండివిజువల్ గేమ్ అన్ని నగ్గాడు. సపోర్ట్ గేమ్స్ లో కూడా బాగా చేశాడు, చిన్న చిన్న బ్యాడ్ లక్ వల్ల పోయాడు. సో దానివల్ల గేమ్ కి సంబంధం లేదు, ఇట్స్ అబౌట్ అంటే ఆడియన్స్ ఎలా నగ్గాడు అన్నది, అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ రీతు రిలేషన్ ఎలా తీసుకున్న ఫేక్ అన్న రియల్.
ఇది కంప్లీట్లీ ఆడియన్స్ మీదే. బట్ గేమ్ అయితే నాకు తెలిసి చాలా కసిగానే ఆడాడు మనోడు, ఎందుకంటే బికాస్ ఇస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ పవన్. ఆ కసి అవన్నీ ప్యాషన్ అవన్నీ అయితే చూపించాడు ప్రతి గేమ్ లో. రీతు ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండేవారు. లైక్ బాండింగ్స్ గురించి చెప్పి, బాండింగ్స్ లైక్ ఆ ప్లేస్ లో రీతి లేకపోతే వేరే అబ్బాయి ఉండొచ్చు. ఆ బాండింగ్స్ అలా కలుపుకుంటూ అబ్బాయి కానీ ఏదైనా సరే లాయల్ గా ఉంటాడు. లాయల్ గా ఉంటాడు. కేరింగ్ అవన్నీ ఉన్నది. అయినా ఒకటి అన్నాడు, లైక్ ఏడ్చినప్పుడు నేను ఎప్పుడు ఏడవలేదు అమ్మ అసలు అని చెప్పి. మీరు చూసే ఉంటారా చాలా, అంటే తన ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండవు. సో జెన్యున్ గానే ఉంటేనే అలా ఉంటది. సో ఏదైనా చిన్న తన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది జెన్యునే, అందుకే అక్కడ ఫేక్ చేయట్లేదు. సో అక్కడికి వెళ్ళి తనకి ఏదనిపిస్తేనే అది చేస్తున్నాడు. అక్కడ ఎలా ఆ ఎన్విరాన్మెంట్ తగ్గ మంచి ఏది చేయాలో తను ఏం చేయాలో అదే చేస్తున్నాడు అంతే. ఓకే, వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినా సొసైటీ గురించి ఆలోచిస్తాడు ఎక్కువ. బాధపడతాను అది చెప్తా ఉంటాడు, మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ చేసి ఉంటాడు. అవి ఇవి చెప్పిన సూపర్ హీరో వాడికి అదే అంటే లోపల బయటకు జనాలకి అర్థమైంది రాంగ్ వే అయితే అంటే కదా, ఇంకా ఇంకా సరిగ్గా అర్థం కాలేదు అయితే పవన్ గురించి. అంత జెన్యూన్ ఇంకా కంప్లీట్ గా తెలియలేదు. టాస్క్లు మీరు చూస్తే తెలిసిపోతుంది, ఫిజికల్ టాస్క్ అవన్నీ ఇండివిజువల్ అయినా అదే మనిషి. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వీడి సపోర్ట్ కావాలి వాళ్ళకి, అంత స్ట్రాంగ్ ప్లేయర్. అంత మీరు ప్రతి టాస్క్ లను కూడా చూసే ఉంటారు, మన హెల్పింగ్ నేచర్ కానీ, ఆ తర్వాత ఎవరికన్నా మనోడు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇంజురీ అయినా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ తర్వాత అన్ని అసలు వెనకాల మాట్లాడు, ఎంత లాయల్ ఉండాలో అంత లాయల్ ఉంటాడు, స్టాండ్ తీసుకుంటాడు. మీరు ఒప్పుకోవాలి, అది స్టాండ్ అయితే తీసుకుంటాడు ఖచ్చితంగా. జనరల్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు పవన్ గురించి? ప్లీజ్ సపోర్ట్ డిమన్ పవన్. తన బయట ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు బిగ్ బాస్లో కూడా. తన చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ దానికి ఇది. తన హీస్ గివింగ్ హిస్ 100%. గేమ్స్ కానీ తన క్యారెక్టర్ పర్సనాలిటీ అన్నీ హీస్ 100% జెన్యున్. ప్లీజ్ సపోర్ట్ డిమన్ పవన్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా జెన్యున్గా ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. కీప్ సపోర్టింగ్ హిమ్. తను వస్తే చాలా మంది పైకి వస్తారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అందరికీ. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. అండ్ ఒక లాస్ట్ ఫైనల్లో నాకు ఒక క్వశ్చన్ మాకు సడన్గా వచ్చింది. ఒక సీక్రెట్ చెప్పండి బ్రో, మీ ఇద్దరు బయటికి తెలియదు. ఫ్రెండ్స్ అడగండి, డార్క్ సీక్రెట్స్. ఒక సీక్రెట్ జనాలకి తెలియంది పవన్ కోసం. కొంచెం ఆలోచించుకోండి, ముందే అడిగితే చెప్తున్నాను. ముందు అడగలండి, ముందే చెప్పాలి కదా. నాకు తెలిసిన రీసెంట్గా తెలిసిన సీక్రెట్ అయితే ఒకటి, వాడి టీటోట్ వాళ్ళు ఎవరు తాగుతాడేది ఒకసారి తాగాడని చెప్పి జస్ట్ టేస్ట్ చేసాడు. అంత ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు, తాగాలనుకోడు ముందు. లేదా ఇంకేం అలవాటు లేవు అసలు. చెప్పండి బ్రో సీక్రెట్స్, మీకు బాగా తెలుసు కదా. నేను పబ్కి వెళ్ళాం అనుకోండి, మేము అందరం అక్కడ కూర్చుని తినడం ఏదో చేస్తాం. ఆడేళ్ళు మాంగ చదువుతుంది. అమ్మాయిలు చూస్తారా? అమ్మాయిలు ఈయన చూస్తారు. మనవాడికి బాగా ఫాలోయింగ్ ఉంది అమ్మాయి, మంచోడు కదా. అంటే చూడగానే చూడడానికి కొరియన్ మంచిగా ఉంటాడు. చూద్దామా చూస్తారా? మెయిన్ రీజన్ వాడు కొరియన్ బాయ్ లో ఉంటాడు. అందరూ కొరియన్ బాయ్ లో ఉంటాడు. లైక్ వాళ్ళకి కూడా మంచి చెప్తాడు, వాళ్ళు మోటివేట్ చేస్తాడు. మా ముందు చూపిస్తాడు, ఎన్ని టీఎంస్ వచ్చినా సరే వాళ్ళకి ఇలా కాదు చదువుకోండి ఫస్ట్ అన్నట్టుగా చెప్తాడు. అవునా? సూపర్, డన్ బ్రో. థ్యాంక్ యూ. ఏదో చెప్పాలనుకున్నా, బయటకు వెళ్తున్నాం ఇంకో మేము అందరం చోట ఉంటే అమ్మాయిలు పిలుస్తారు, ఫోటో ఇవ్వ ప్లీజ్ అండి. ఓడి అమ్మ అనుకుంటాం. మా ముందు పేరు మమ్మల్ని పిలవాలి కదరా, మమ్మల్ని కూడా పిలవాలి కదా అనుకుంటా. నెంబర్ తీసుకొని ఇప్పుడు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఇప్పుడు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు. అదే ముగ్గురు కలిపి తిరగడం ఉండదు ఒక బైక్ మీద. అయ్యో, అప్పుడు ముగ్గురు ఒక బైక్ ఒక బైక్ అలా అని చెప్పి తిరుగులు రైడింగ్ వేయకండి మీరు ఇప్పుడు.